ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 10వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎటువంటి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి శుభకరమైన ఫలితాలను అందిస్తాయి, ఈ విషయాలన్నీ కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ డబ్బు సమస్యలు, ఇంకా ఎటువంటి కోర్టు, ఆరోగ్య, శత్రు, వాహన ప్రమాదం సమస్యలు ఉన్న పూజారి గారిని ఒకసారి సంప్రదించండి. అన్ని సమస్యలకు పరిహారం చెప్పబడును, పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారాన్ని పొందండి. ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఇక కుంభరాశి వారు జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యం అయినా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విలాసవంతమైనటువంటి వీరి భావాల పట్ల, వీరి సంప్రదాయాల పట్ల ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరిలో కొంతమంది సమయం గడిపితే వారి పర్సనల్ విషయాలు కూడా వీరితో చేర్చుకుంటారు. ఇక అటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో పాటు కలుపుకొని తత్వాన్ని కలిగిన వారు కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని బేలు చేసుకొని అమలుపరుస్తూ ఉంటారు. మంచి చెడులను బేరీజు చేసుకొని అమలుపరుస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరికి మనకు పెద్దగా కనిపించదు. అయితే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలు లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరినీ ఇలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవని చెప్పుకోవచ్చు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తాయి. అలాగే వంశపారపర్యంగా దక్కిన ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుబంధానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొనసాగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2026వ సంవత్సరం మార్చి 10వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్
మీ యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి ఒకరు ఒక ఫోన్ కాల్ కోసం మెసేజ్ చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. పరిస్థితులను ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? ఒక చక్కటి ఫోన్ కాల్ ద్వారా అందుతుంది. లేదా ఎవరైనా వ్యక్తి మీరు చూసారు, మీకు అన్ని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాలేదు. వాళ్ళ నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో ఆ రిప్లై అనేది మీరు చూస్తారు. మీకు పాజిటివా, ఇది మీకు నెగటివా అని చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. అలాగే మీరు ఉద్యోగస్తులై ఉండి మీరు ఒక ఆరోగ్య అవకాశం కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు. రిజల్ట్ ఏ విధంగా వస్తుందా, ఏ వార్త వినాల్సి వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు కూడా ఫోన్ కాల్ రూపంలో ఒక అద్భుతాన్ని అయితే శుభవార్త అయితే వింటారని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఉద్యోగ అవకాశం మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు. అలాగే కార్యరంగంలో మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు, మీపై అధికారులు మీ దిశను కానీ ఆర్థిక పెరుగుదల దిశను కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ తోటి ఉద్యోగస్తులతో ఒకరి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాలలో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామి వారి పెద్దలతో మాట్లాడి వారి యొక్క పెద్దల నుండి ఆమోదం లభించింది అనే గుడ్ న్యూస్ మీ యొక్క ప్రేమ భాగస్వామి రూపంలో మీకు అందిపుచ్చుకోవచ్చు. లేదా ఎవరైనా వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు, ఆ వ్యక్తిని ఆ విషయాన్ని మీరు వారితో చెప్పారు. వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి వారు కాల్ చేసి మీకు వారు ఓకే అని చెప్పడం, ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఎటువంటి పరిస్థితులైనా మీరు ఉన్నారో, ఎటువంటి కోరికలు మీరు కలిగి ఉన్నారు, ఎటువంటి శుభవార్తల కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి శుభవార్తలు అయితే ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం వీరికి సాధారణమైనగానే ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారం లాభసాటి ఫలితాలలో సాగిపోతాయి. కానీ మీ యొక్క భాగస్వామితో అంటే వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవతారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి. అదేవిధంగా తనకు తోచినంత అనాథలకు, అభాగ్యులకు, పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా, దుప్పట్లు, గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా ఈ విధంగా చేయండి. ఆర్థికంగా పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.